హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటే పొటాటో ఫ్రై లాగా అనిపిస్తుందా మీకు? కాదండి, ఇది అరటికాయ ఫ్రై. చూడ్డానికే కాదు, తినడానికి కూడా ఎమ్మిగా ఉంటుంది. ఇవి పచ్చి అరటికాయలతో మనం కూర చేసుకుంటాం. ఈ పచ్చి అరటికాయలు చూసారు కదా, వీటితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను నా వీడియోస్లో వన్ బై వన్ షేర్ చేస్తాను మీతో. ఇప్పుడు ముందుగా అయితే చాలా సింపుల్గా చేసుకుని అరటికాయ ఫ్రైని చూపిస్తాను. నా డైలీ వ్లాగ్స్తో పాటు కొన్ని రెసిపీస్ని నేను ఇలా సపరేట్గా పెడుతూ ఉంటాను. మీరు నా డైలీ వ్లాగ్లో వెతుక్కోకుండా మీరు సింపుల్గా రెసిపీస్ ప్లేలిస్ట్కి వెళ్తే ఒక్కొక్క రెసిపీ అనేది మీకు సింపుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేశాను. హోల్ తాలింపు గింజలు ఉంటాయి కదా, అవి వేశాను. వీటిల్లో మనం జీలకర్ర ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే జీలకర్ర వల్ల మనకి అన్నం అనేది డైజెషన్ అవుతుంది. అలానే కూర టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్లేవరు, స్మెల్ అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట. ఈ అరటికాయ కర్రీ అనేది కొంచెం తీయగా ఉంటుంది. అరటికాయే తీయగా ఉంటుంది కొద్దిగా. అందుకని మనం ఉల్లిపాయని తక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చిని చూసారు కదా, నేను కొన్ని ఎక్కువ వేసాను. దానివల్ల ఏంటంటే కూర స్పైసీగా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు నేను అరటికాయలు చెక్కు తీసుకుంటున్నాను. ఈ అరటికాయలు ఏంటంటే మనం చెక్కు తీసేటప్పటికే నల్లబడిపోతూ ఉంటాయి. అందుకని వీటిని చెక్కు తీయగానే వెంటనే కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ కలిపిన వాటర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. మిగిలినవన్నీ కట్ చేసేదాకా అందులో వేసామనుకోండి, నల్లబడిపోకుండా ఉంటాయి. సేమ్ పొటాటోస్కి ఎలా అయితే చేస్తామో దీనికి కూడా అలానే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఏ విధంగా చేశానో చూపిస్తాను. ఇక్కడ ఒకటి ముందు తీసాను కాబట్టి కొంచెం నల్లబడింది. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడే తీసాను, అందుకని చెక్కు తీయడం వల్ల తెల్లగా ఉంది. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు ఒకటి చెక్కు తీసుకొని వెంటనే కడిగేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని కళాయిలో ఇమీడియట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అలా కాకపోతే మీరేం చేస్తారు, ఒక్కొక్కటిగా చెక్కు తీసుకొని ఒకేసారి ఉప్పు కలిపిన వాటర్లో వేసేసుకోండి. అప్పుడు అన్నీ కూడా ఒకేసారి కళాయిలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టానండి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగద్దు, కర్రీ అనేది తీపి వస్తుంది. అలా కాకుండా మీరు కొంచెం వేగగానే ఇక్కడ నేను కరివేపాకు వేసాను కదా, ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారా, నేను ఒక్కొక్కటిగా కట్ చేసేసుకొని వెంటనే కళాయిలో వేసేస్తాను. దీనివల్ల ఏంటంటే ఒక ముక్క మంచిగా ఉడికి ఇంకో ముక్క సరిగ్గా ఉడకదని మీకు డౌట్ రావచ్చు. అలా ఏముండదండి. నేను సిమ్లో పెట్టాను కదా, ఇవన్నీ టకటక కట్ చేసేస్తాను. దీనివల్ల అన్నీ ఒకేసారి హైలో పెడతాం కాబట్టి అన్నీ ఒకేసారి వేడెక్కుతాయి. ఎందుకంటే నేను సాల్ట్ వాటర్లో వేసుకోలేదు. మనకి కర్రీ అనేది క్రిస్పీగా రావాలి అంటే మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నాం అనుకోండి, కొంచెం మెత్తగా ఉంటుంది కర్రీ. అందుకని ఇక్కడ చూసారు కదా, నేను ముక్కలన్నీ కూడా వేసేసాను. మళ్ళీ ఒకటి చెక్కు తీసి మళ్ళీ వాష్ చేసి ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను. ఆ విధంగా మొత్తం కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ముక్కలు వేయంగానే సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేశాను. దీనివల్ల ఏంటంటే ముక్క మెత్తగా అవుతుంది, అంటే ఉడుకుతుంది మంచిగా. ఆ తర్వాత మనం మూతను తీసి కొంచెం స్టవ్ని హైలో పెట్టుకుందాం. ఇక్కడ చూసారా, ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని హైలో పెట్టుకొని దోసలు తీసే గరిట ఉంటుంది కదా, అంటే అట్ల కాడ దాన్ని పెట్టి కలుపుకోవాలి. అప్పుడు ఏంటంటే గిన్నెకి అడుగంటకుండా అలానే ముక్క చెదరకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నె అడుగంటుతూ ఉంటుంది కదా, దీన్ని ఊరికే కలిపామనుకోండి ముక్క మొత్తం చెదిరిపోతుంది. అలా కావద్దు అంటే మీరు అట్ల కాడని వాడండి. అలానే ఈ కర్రీని కూడా అంతా ఒకే దగ్గరికి ముద్దలాగా కాకుండా కొంచెం కళాయికి మొత్తం స్ప్రెడ్ చేయండి. అంటే పలుచగా ఒక లేయర్ లాగా చేయడం వల్ల ఏంటంటే ముక్కలన్నీ కూడా వేడి తగిలి చక్కగా క్రిస్పీగా తయారవుతాయి. ఇక్కడ నేను పసుపు కూడా వేశాను. పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చూసారా, ఇక్కడ కొంచెం అడుగంటుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, అది అడుగంటడం కాదండి, మనకి క్రిస్పీనెస్ని తెస్తుందన్నమాట. మనం వెంటనే గినక కలుపుకోకుండా అలా వదిలేసామంటే మాడిపోతుంది. మనం ఈ విధంగా అట్ల కాడబెట్టి ఊరికే కలిపామంటే క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. నెక్స్ట్ కారం కూడా వేశాను. ఈ రెండు కూడా మనం పచ్చివాసన పోయేంతసేపు కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కారం వేసాము అంటే ఇక ఫైనల్గా మనకి కర్రీ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ కారం ముక్కలకు పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదాము. ఇక ఫైనల్గా నేను కొత్తిమీరని వేశాను. దీంట్లో మనం ఎలాంటి మసాలా పొడులు కానీ ఏమీ వాడమండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అలానే పిల్లలకి బాక్స్లోకి అంటే లంచ్ బాక్స్లో కట్టేవాళ్ళు
పప్పులు కానీ ఏదైనా కర్రీస్ కానీ పెట్టినప్పుడు మనం మార్నింగ్ కలుపుతాం కదా అన్నం, సప్పబడిపోతుంది. ఈ అరటికాయ ఫ్రై అయితే అస్సలు సప్పబడిపోదు. అలానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తూ ఉన్న వాళ్ళైతే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలానే నా డైలీ వ్లాగ్స్ని చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి సింపుల్ కుకింగ్ రెసిపీస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.